పాదాల దగ్గరికి వెడితే ఏం తెలుస్తుంది మీకు? కోపము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది, కామము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది. ఒక ఆయన ఏం చేశాడంటే, మీకు చాలా స్నేహితుల్లా, మీకు చాలా ప్రీతి పాత్రమైన వ్యక్తిలా మీ ఇంటికి వస్తూ మీతో తిరుగుతూ మీ పట్ల శత్రుభావనతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? హితశత్రువు. మీకు మిత్రుల్లా కనపడుతుంటాడు, ఎప్పుడూ మీతో ఉంటాడు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మీ కదలికలు కనిపెట్టి ఎవరికో చెప్తుండడం. ఇప్పుడు ఆయన ఎవరు? హితశత్రువు. మంచి కోరుకున్నవాడిలా కనపడుతుంటాడు, కానీ కాడు లోపల. కామము హితశత్రువు. మా అబ్బాయి వృద్ధిలోకి వచ్చాడు, మా అబ్బాయిని జరిగించుకుంటున్నాను, మా అమ్మాయి పెళ్లి చేసేస్తున్నాను, మా ఆవిడ సుఖంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను స్కూటర్ కొనుక్కున్నాను, ఇవన్నీ చాలా బాగున్నట్టుంటాయి. కానీ వీటన్నింటి వెనకాతలా దుఃఖాలుంటాయి. కారు కొనుక్కున్నాను, ఆ కారు ఏమైనా చెడిపోతే, దానికి ఒక గీత పడిపోతే ఎంత బాధో. కారు గీతడిపోయింది, కారు సొట్టడిపోయింది అని బెంగ. ఓ ఏసీ కొనుక్కున్నాను, ఆ ఏసీ మంచి రోహిణీ కార్తెలో ఫెయిల్ అయిపోయింది. ఆయనకి ఫోన్ చేయాలా, ఆయన రావాలా, ఆయన చూడాలా, ఆయన ఏదో తేవాలా, ఇది వెయ్యాలి, మళ్ళీ బెంగ. ఎన్ని సుఖములు పెరిగితే, ఎన్ని భోగములు పెరిగితే అన్ని రోగములు వస్తాయి. కాబట్టి హితశత్రువు కామం మీకు సుఖాన్ని కల్పిస్తున్నట్టుగా ఉండి పాడు చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు, అసలు ప్రకటంగా నేను మీ శత్రువునని చెప్పేస్తుంది, చెప్పి పాడు చేసేస్తుంది. కోపం వచ్చేసింది అనుకుంటాం, ఇక్కడే ఉంటుంది. వచ్చేస్తే ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మర్చిపోతే ఇంకా మీరు ఎంత తప్పు పని చేస్తున్నారో మీకు తెలియదు, ఆ క్రోధంలో చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ క్రోధం ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా అండి? మీరు తీర్చుకోలేరు అనుకోండి క్రోధాన్ని, అది మీరు ఎవరి మీద తీర్చుకోలేరో వాడు బాగుంటాడు హాయిగా. నేను మీకు ఉదాహరణ చెప్తుంటారు. పిల్లలు తల్లి మీద అలుగుతుంటారు. ఎందుకు అలుగుతారంటే, వాడు అన్నం తిన్నంటాడు, అమ్మ వాడికి అన్నం పెట్టేస్తుంది ఆడుకోవద్దని. వీడికి అమ్మ మీద ఎంత కోపం వచ్చేస్తుందంటే అమ్మని పట్టుకుని గుద్దెయ్యాలని, అమ్మని పట్టుకుని కొట్టేయాలని ఉంటుంది వాడికి. మీరు చూడండి, కొంతమంది పిల్లలు తిక్క పెట్టి ఏడు చేస్తుంటారు రైళ్లలోనూ అక్కడ. ఇదంతా ఏమిటి? వాడి కచ్చ అంటే వాడికి ఏదో చెయ్యాలని ఉంటుంది ఆ అమ్మని. కానీ వాడు ఆ అమ్మని ఏం చేస్తాడు? అమ్మని ఏమైనా చేస్తే ఇంకో లెంపకాయ కొడుతుంది వాడు. అందుకని ఏమీ చేయలేక ఓ ఏడుపు. ఈ ఏడుపు ఏమిటంటే, అంకుశం పెట్టి ఏనుగుని బుర్ర మీద పొడి చేసినట్టు, వాడెవడో నాకు ఇలా చేశాడు అలా కొంతమందిని మీరు చూడండి, వాడు ఎప్పుడు నా జీవితంలో నేను ఇది పొందానండి, భగవంతుడి అనుగ్రహం నేను ఫలానాది పొందానండి అని పొందిన దాన్ని తలుచుకోడు. వాడికి ఏది లేదో అదే తలుచుకుంటాడు. వాడికి ఏది భయకారకమని నమ్ముతాడో అదే తలుచుకుంటాడు. తలుచుకుని అదే తలుచుకు బాధపడిపోతుంటాడు. ఎన్ని ఉండనివ్వండి, అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, అంతే పూజ.